ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో చూడండి. ఇది వచ్చేసి నార్మల్ వీడియో, స్లో మోషన్లో సింపుల్గా ఉంది. ఇప్పుడు ఈ వీడియోకి ఈ ఎఫెక్ట్ అప్లై చేసుకుంటే వీడియో అనేది మనకు ఈ విధంగా ఉంది చూడండి. ఎఫెక్ట్స్ అనేవి చాలా బాగున్నాయి కదా. ఇవి వచ్చేసి క్యాప్కట్ ప్రో ఎఫెక్ట్స్ అనమాట. 1 క్లిక్లో జస్ట్ మీ వీడియోలో ఈ ఎఫెక్ట్ అప్లై చేసుకోవచ్చు. క్యాప్కట్ ప్రో వర్షన్లో లేటెస్ట్ వర్షన్లో ఈ ఎఫెక్ట్ అనేవి వచ్చాయి. ఈ 3 ఎఫెక్ట్స్ కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ క్రియేటర్స్ చాలామంది ఈ ఎఫెక్ట్ని వాళ్ళ ఈ వీడియోస్లో యూజ్ చేస్తున్నారు. 1 క్లిక్లో మీరు మీ వీడియోస్లో కూడా ఈ 3 ఎఫెక్ట్ని ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే క్యాప్కట్ ప్రో వర్షన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ చాలామంది అడుగుతున్నారు, బ్రో నువ్వు యూజ్ చేసే క్యాప్కట్ ప్రో వర్షన్ మాకు లింక్ ఇవ్వండి అని. సో నేను యూజ్ చేసే లింక్ నేను నా టెలిగ్రామ్లో ఇచ్చాను. అదే యాప్ని నేను కూడా యూజ్ చేస్తున్నాను. ఫస్ట్గా మీరు VPN కనెక్ట్ చేసుకోండి. VPN కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఒకసారి వీడియోని ప్లే చేస్తాను చూడండి. నార్మల్గా ఈ విధంగా స్లో మోషన్లో ఉంది. ఇప్పుడు ఈ వీడియోకి మీరు ప్రీవ్యూలో చూసిన 3 ఎఫెక్ట్ని కూడా జస్ట్ 1 క్లిక్లో అప్లై చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ మొత్తం మనకు ట్రెండింగ్లో ఉన్నాయి. మీ రీల్ వీడియోస్కి మీరు సింపుల్గా ఒక వాకింగ్ కానీ ఏదైనా మంచి యాటిట్యూడ్ ఎడిటింగ్ రీల్స్ ఎడిట్ చేసుకోవాలంటే అందులో 3 ఎఫెక్ట్ నుంచి ఏదైనా 2 ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేస్తే మీ రీల్స్కి మంచి ఎంగేజింగ్ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మీ రీల్ని బేసిక్ ఎడిటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ ఎఫెక్ట్ని మీరు సాంగ్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. నేను మాత్రం జస్ట్ ఈ ఎఫెక్ట్ని ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను అంతే. సో మీరు మాత్రం సాంగ్కి కరెక్ట్ టైమింగ్కి వచ్చే విధంగా ఎఫెక్ట్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్. అండ్ మనకు ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ట్రెండింగ్లోనే ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ హారిజాంటల్ రీల్ ఎఫెక్ట్ అనమాట ఇది. ఓకే, సో ఈ రీల్ ఎఫెక్ట్ మనకు ఈ విధంగా ఉంటుంది చూడండి. చాలా బాగుంటుంది ఎఫెక్ట్ అనేది ఇది. సో ఇది సింపుల్గా ఇక్కడ మనకు ఏదైనా డీజే ఫోక్ సాంగ్ లేదా నార్మల్ మీరు స్లో మోషన్ వాకింగ్ చేసుకున్నప్పుడు ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా అనమాట. ఓకే, సో ఈ ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది. డెఫినెట్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు మీ రీల్స్కి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు ఇక్కడ సింపుల్గా యాస్టిస్గా వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు 3D స్క్రీన్స్ అని ఉంటుంది ఎఫెక్ట్. సో ఈ ఎఫెక్ట్ మనకు ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఎఫెక్ట్ మీద అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు దీని స్పీడ్, ఇంటెన్సిటీ వాటన్నిటిని మనం మీకు నచ్చినట్టుగా ఇంక్రీజ్ డిస్క్రీజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. సో ఈ 2 ఎఫెక్ట్ నాకు చాలా బాగా వచ్చింది. అండ్ ఇంకొక ఎఫెక్ట్ వచ్చేసి బటర్ఫ్లైస్ ఎఫెక్ట్. సో ఇది మీకు చూసే ఉంటారు చాలా వీడియోస్లో, మీకు తెలుసు అనుకుంటాను. ఇక్కడ సింపుల్గా వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు సింపుల్గా బటర్ఫ్లై ఉంటుంది. సో ఈ 3 ఎఫెక్ట్స్ కూడా నేను చెప్పినవి ప్రో ఎఫెక్ట్స్ అనమాట. ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్. ఓకే, ఈ ఎఫెక్ట్ మనకు ఈ విధంగా ఉంది. ఇది ఏంటంటే మనకు సింపుల్గా ఇది వెలాసిటీ ఎడిట్, మనకు SFX ఎడిట్, మనకు SFX సౌండ్ ఎఫెక్ట్ ఎడిట్ చేస్తారు కదా. సో అప్పుడు మాత్రం ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ని చాలా బాగా యూజ్ చేస్తున్నారు. సో మీరు చాలా లిరిక్స్ వీడియోస్లో కానీ SFX వీడియోస్లో కానీ బటర్ఫ్లై ఎఫెక్ట్స్ మీరు స్టార్టింగ్లో వస్తాయన్నమాట, అక్కడ చూసే ఉంటారు మీరు. సో ఈ 3 ఎఫెక్ట్స్ కూడా మనకు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. సో స్టార్టింగ్ వచ్చేసి ఈ ఎఫెక్ట్ అండ్ దీని తర్వాత మనకు ఇక్కడ 3D స్క్రీన్స్ ఎఫెక్ట్ ఇది. సో ఇవి 2 కూడా మనకు యాటిట్యూడ్ రీల్స్కి ఎడిట్ చేసుకుంటూ బాగుంటాయి. అండ్ ఇవి వచ్చేసి మనకు సింపుల్గా రొమాంటిక్ రీల్స్, మనకు SFX రీల్స్కి ఎడిట్ చేసినప్పుడు ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఈ 3 ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. మీ రీల్ వీడియోస్కి ఎడిట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకొని వీడియోని గ్యాలరీలో సేవ్ చేసుకోవచ్చు.